ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా మరి యొక్క ప్రభువారి పునరుత్థాన దినాన సంఘముగా కూడుకొని మరి యొక్క గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, క్రీస్తు యేసు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. క్రీస్తు యేసు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. రెండవ భాగం, పార్ట్ 2. మనం గత వారంలో మాట్లాడుకున్నట్టుగా మనమున్నది యేసుక్రీస్తు ప్రభువారి రాకడ చివరి దినాల్లో మనమున్నాం. అయితే మనమంతా భారతీయులుగా మనకిచ్చిన రాజ్యాంగ హక్కులు మనం కాపాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా పరిశుద్ధత కూడా మనం కాపాడుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటూ ముందుకెళ్దాం. దేవుని వల్లారా, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే ప్రభువారు రెండో రాకడగా వచ్చినప్పుడట భూమి మీద ఆ విశ్వాసం అని, ఏంటి ఆ విశ్వాసం అని గత వారంలో మనం బైబిల్ నుంచి భక్తుల జీవితాలు ముందు పెట్టుకొని నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. ఎందుకంటే మరి ఎక్కడ చూసినా ప్రార్థన కూడికలు, సువార్త పెరిగిపోతుంది, మందిరాలు కట్టబడుతున్నాయి, రాజ్యవ్యాప్తి జరుగుతున్నది అని మనకు కనపడుతున్నది. మనకు కనపడేది ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు, ప్రభుని నమ్ముకుంటున్నారని సంతోషం, మారాలి. కానీ ప్రభు అని అంటున్న మాట మనకు కనబడుతుందేమో, ఎక్కువ మంది మారుతున్నారు, ప్రభుని నమ్ముకుంటున్నారంటే ప్రభు వారేమో నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నారు. అంటే ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు ప్రభువారు, నేను మరలా వస్తాను కదా, వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. అందుకే దేవుని వలన ప్రభువారు ముందే చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు రాకడ సూచనలు గత వారంలో కొన్ని మాట్లాడుకున్నాం. నోవహు కాలంలో ఎలాగుందో ప్రభు రాకడ అలాగే ఉంటుందని, లోతు కాలంలో ఎలాగుందో రాకడ కాలంలో అలాగే ఉంటుందని మాట్లాడుకున్నాము. ఇంకా కొన్ని సూచనలు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వరకు కూడా చదువుతూ ముందుకెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుదాం. మరియు మీరు ఏమింటారంటే యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఎవరు మీరు అంటే ఎవరు? ఇక్కడ ప్రభుని ఎరిగిన వాళ్ళు, ప్రభు మాటకి లోబడే వాళ్ళు కదా. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. ఇంకేం జరుగుతుంది? జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేస్తుందట. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయంట. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. అర్థమున్న దేవుని వారు, ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు మనము ప్రభు రాకడ చివరి దినాల్లో మనం ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎప్పుడు వస్తుంది ఆ రాకడని ప్రభు అని మనం చెప్పారా?
పలానా డేట్ నాడు మరలా నేను వస్తానని ప్రభు చెప్పలేదు. దాని గురించి ఏమంటున్నాడు ప్రభువారు, మనం ఎప్పుడు వస్తాం ప్రభు ఈ భూమి మీదకి, ఆ దినం ఎప్పుడు అని మనం అడిగితే ప్రభువారు చెప్పిన సమాధానం అదే అధ్యాయం 36వ వచనం, అది 24వ అధ్యాయము 36వ వచనములో మాట్లాడుతున్నాడు ప్రభువారు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి నా తండ్రికే తెలుసది, తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషునికి తెలియదు, పరలోకంలో ఉన్న దూతలకు తెలియదు, కుమారుడైన నాకు కూడా తెలియదు అంటున్నాడు ప్రభువారు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అందుకే మనకు చెప్తున్న సూచన ఏంటి, మరి ఆ దినం గురించి నా తండ్రికి తెలుసు, మనుషులకు తెలియదు, పరలోకంలో దూతలకు తెలియదు, నాకు కూడా తెలియదు అంటున్నారు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? 42లో మాట్లాడుతున్నాడు చూడండి, 42 వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చూడండి దేవుని వలన లోకాన్ని గమనిస్తే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటున్నాం. మళ్ళా ట్యాబులు, ల్యాప్టాప్లు, ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. దీంట్లో ఎదుగుతున్నారు కానీ వాక్యములో తెలివి లేకుండా ఉంటున్నారు క్రైస్తవులు. ఇదంతా బాగానే ఉంది, మరి ఆ తెలివి వాక్యములు కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వల్ల మనమున్న ఈ దినాలలో ఎలా ఉందంటే, సంఘములోకి మనిషి యొక్క స్వార్థము, దుర్బుద్ధి, అహంకారము కూడా దైవత్వములకు వచ్చేసింది. అర్థమున్న దేవుని వల్ల. అందుకే ఇష్ట ప్రకారంగా బోధ, ఏది పడితే అది బోధ. జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే విశ్వాసము కనుగొను అన్నారు కదా. అంటే ఏదేదో విని, ఏది పడితే అది విని చెప్పేవాళ్ళు కూడా నేను ఎవరు చెప్పాలి, నేను కొత్తగా చెప్పాలి అనే ఆలోచనతో ఏదేదో చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ దినాల్లో ఇప్పుడు అవే జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం అనేది జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినాలు ఎలాగ ఉంటాయి, ఎలాంటి బోధలు ఉంటాయి, ఎవరు బోధన చేస్తారో కూడా చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు ఏం చేస్తారు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు, తేటగా చెప్తున్నాడు. ఏమని? కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వలన, వాళ్ళ వేషధారణ వలన, వాళ్ళు మోసపుచ్చి ఆ తత్వాన్ని బట్టి దయ్యముల బోధయందు లక్ష్యముంచి, అంటే సంఘాల్లోకి ఇలాంటి వారు కూడా ప్రవేశిస్తారు. అంటే ఇలాంటి బోధలు కూడా సంఘాల్లో ప్రవేశిస్తాయి చివరి దినాలలో. మనమున్న ఈ దినాలలో అలాంటివి ఎన్నో మనము చూస్తున్నాము దేవుని వల్లారా. అందుకే ఏది తెలిస్తే అది చెప్పకూడదండి. బైబిల్లో ఈ దేవుడు ఏమి చెప్పమన్నాడో అది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాకడ గురించి కూడా సరైన బోధనలు లేవు. కొంతమంది రాకడ ఇప్పటికీ అయిపోయిందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక రహస్యంగా రాకడ జరుగుతుందని ఇంకొకైనా చెప్తా ఉన్నాడు. మరి మధ్యాకాశంలోకి వస్తాడు, ఏదైనా శ్రమలు అక్కడ విందు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే బాగా తిండికి అలవాటుపడ్డ మనిషి అక్కడ కూడా విందే అని చెప్పుకుంటున్నాడు తప్ప బైబిల్లో అలాంటివి అన్ని కూడా బైబిల్ అనుమతించడం లేదు. క్రొత్త నిబంధనలో అలాంటి వాటికి దేనికి కూడా అనుమతి లేదు. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వలన. అందుకే మరి విశ్వాసం అనేది చెడగొట్టడానికి దయ్యము కొంతమంది ద్వారా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ వైరల్ ఏంది అంటే యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం గురించి ట్రెండింగ్ నడుస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు నిత్యుడా కాదా అనే బోధట. యేసుక్రీస్తు దేవుడు అనద్దు, దేవుడు కుమారుడు అనాలని ఇంకొక బోధ.
ఇవన్నీ యేసుక్రీస్తు ఖచ్చితంగా నిత్యుడే, యేసుక్రీస్తు ఖచ్చితంగా పుట్టినవాడే. తండ్రి కన్ఫర్మ్ చేశాడు, నేను కన్నానని చెప్పాడు, కాబట్టి పుట్టిన కుమారుడు ఆయన. ఇదంతా బైబిల్ ధృవీకరిస్తుంది కొత్త నిబంధనలు. అయినప్పటికీ ఇలాంటి బోధలన్నీ తీసుకొచ్చి ఏదో నేను కొత్తగా చెప్పాలి, నేను కొత్తగా వివరించాలని చాలా మంది విశ్వాసాలు చెరగొట్టే దినాల్లో మనం ఉన్నాం. ప్రభువారన్న మాట అదే, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొన అంటే వాక్య సంబంధమైన విశ్వాసము కనుగొనకుండా కొంతమంది బోధన వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నది మనమున్న దినాలు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఒక చిన్న మాట ఏదైనా ఉంటే ఇలా వైరల్ అయిపోతుంది, ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మనం తెలివిగా ఉండాలి, మన వాక్యంలో తెలివిగా ఉండాలి. మనం ఏం వింటున్నాము, ఏమి చదువుతున్నాము, వాటన్నిటిని గమనించుకుంటూ బైబిల్లో పరిశీలన చేసుకుంటూ ఉండాలి. సేవకుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు చెప్పి వదిలేం కదా, పాటించమని చెప్పాలి. నువ్వు విన్నది పాటించు, నువ్వు నీకు వినబడుతున్నది పాటించమని చెప్పాలి కదా. అలా చెప్పే వాళ్ళు కూడా కరవైపోతున్నారు. ఏది పడితే అది అబద్ధ బోధలో సంఘాలకు వచ్చేసే దేవుని వలన. అందుకే పరలోకం మనం పొందుకోవాలి అంటే మనకేముండాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎలా మనం బ్రతకాలి ప్రభువారు మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చూస్తే ఉపమానంగా ప్రభువారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుండి 14 వరకు చూస్తే దేవుని వల్లరా ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తామకు కనబడిన వాళ్ళందరినీ పోగు చేసిరి. విందుకు వచ్చిన వారితో పెళ్లిశాల నిండిపోయింది. సంఘాలు నిండినట్టుగా నిండిపోయింది. అది ప్రభువారు చెప్పిన ఉపమానం అదే. అందరూ లోకములో అందరికీ సువార్త ప్రకటించబడుతున్నది. అందరూ వినాలి, మారు మనసు పొందాలి, నమ్మాలి, మరి ప్రభు రక్తంలో పాపాలు కడిగి తీసుకుని సంఘంలోకి రావాలి. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. అందరికీ ఆ విందుకి పిలుపున్నది. ఆ విందుశాల నిండిపోయిందట. రాజు కూర్చున్న వారిని చూడవచ్చారట. అక్కడ పెళ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇలా ఇక్కడికి ఎలాగ వచ్చితివి నువ్వు అని అడగగా వాడు మౌనిగా ఉండెను. అంతట రాజు వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, బాగా గుర్తుపెట్టుకు ఈ చివరి మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అందరికి పిలుపుంది, అందరూ సంఘానికి రావచ్చు, అందరూ ప్రభు నమ్ముకోవచ్చు, కానీ అందరూ పరలోకం వెళ్ళరు అని ప్రభువారు మాట్లాడుతున్నారు. పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని ప్రభువారు కన్ఫర్మ్ చేశారు దేవుని వల్ల. అందుకే ఆ కొందరిలో మనం ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మనం ఆ కొందరిలో మనం ఉన్నామా లేదు. ఎందుకంటే ప్రతి ఆదివారం దేవుడు ఎన్నో రకాలుగా మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు, ఎన్నో నూతన విషయాలు తెలియజేస్తున్నాడు, మనం ఎక్కడున్నామో చూసుకునే అవకాశం ఇస్తున్నాడు, ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాడు. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉండాలి. అందుకే మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 సంవత్సరాల్లోనే పేతురు గారి ద్వారా కొన్ని రాయించాడు దేవుడు. బోధలు ఎలాగుంటాయి, బోధకులు ఎలాగుంటారు, వాళ్ళ బోధ ఎలాగుంటుంది, మనం గుర్తుపట్టే విధంగా ఉండాలి. మొదటి శతాబ్దంలోనే పేతురు గారి ద్వారా దేవుడు రాయించిన జాగ్రత్తలు ఒకసారి చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే దేవుని వలన 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఇవన్నీ కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు.
ఏది పడితే అది విని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మన చేతిలో బైబిల్ ఉన్నది, కొన్ని వందల మరి మెసేజ్ని ఇప్పటికే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రతి దానికి సమాధానం మన 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 చర్చ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు, లేదా మీరు నన్ను కూడా కన్సల్ట్ చేయొచ్చు. కానీ ఏది పడితే అది విని మీరు కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు. 2 కొరింథీ క్షమించండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-4 వరకు ఎవరుంటారట? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే ఎప్పుడు రాస్తున్న మాటిని మొదటి 100 సంవత్సరాల్లోని పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించే సమయానికేనట అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉన్నారట. అప్పటికే ఉన్నారట, ప్రజలలో ఉండిరి. అటువలని మీలోను, ఈరోజు మనలోను, సంఘాల్లోను మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ ఏంటి లక్షణాలు కింద రాస్తారు, ఎలా గుర్తుపట్టాలి? మరి ఇది ఏది అబద్ధ బోధ ఎలా గుర్తుపట్టాలి? మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు ఎవరో అబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు. ప్రభుని పక్కకి నెట్టేస్తారు, ప్రభు చెప్పిన మాటలు పక్కకి నెట్టేస్తారు. సొంత బోధ, కల్పించిన బోధ. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు, తమకు తాను శీఘ్రముగా నాశనము కలుగా చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు. బైబిల్లో ఉన్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఇంకొకటి. బైబిల్లో దేవుడు రాయించిన ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశాన్ని మార్చి వాళ్ళు చెప్తా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు రహస్యముగా భిన్నాభిప్రాయములను, భిన్న అభిప్రాయాలని, అంటే సొంత మాటలతో భిన్నమైన అభిప్రాయాలను వాళ్ళు ఏం చేస్తారట? రహస్యముగా బోధించుదురు. ఇంకా మరియు అనేకులు వీళ్ళకు ఉంటారు కదా, మరి వీళ్ళని ఫాలోవర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, అబద్ధానికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళ ఫాలోవర్స్ ఎలాగైపోతారో చూడండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి, వాళ్ళు ఏదైతే పోకిరి చేష్టలు చేస్తున్నారో వాటిని అనేకులు అనుసరించి నడుస్తారట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడి, రోజు లోకములో మన దేశంలో అన్యుల మధ్య సత్యం ఒక దూషింపబడుతున్నది. ఇవి ఇలాంటి వారి ద్వారా బైబిల్లో ఎక్కడైతే దేవుడు మాట్లాడలేదో అక్కడ సేవకుడు మాట్లాడకూడదు. దేవుడు ఎక్కడ మాట్లాడాడో అక్కడనే సేవకుడు చెప్పాలి. దేవుడు మాట్లాడంది సేవకుడు మాట్లాడకూడదు, దేవుడు చెప్పంది సేవకుడు చెప్పకూడదు. కానీ ఇష్ట ప్రకారంగా సొంత అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుకుంటూ కొంతమంది ఫాలోవర్స్ను చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ పోకిరి చేస్తున్న చూసి నడుచుకుంటారట. దీన్ని బట్టి ఏం జరుగుతున్నది? సత్య మార్గం దూషింపబడుతున్నది. వాళ్ళ 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 క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నా? అధిక లోబులై. అంటే దాని అర్థం ఏంటి? ధనాపేక్ష, డబ్బే ఆర్చన. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు. చూడు, కల్పించే వాక్యాలు వేరు, దేవుడు రాయించిన వాక్యాలు వేరు కదా. దేవుడు రాయించినే చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు అధిక లోబులై కల్పనా వాక్యములు, అంటే కల్పించిన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. చూడండి, లాభము కోసం, లాభం ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో ఇలాంటి కల్పనా కథలు చెప్పి లాభాన్ని సంపాదించుకునే బోధకులు ఉంటారు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి కొన్ని వేల సంవత్సరాలైంది కదా. మొదటి 100 సంవత్సరాలు రాయించాడు కదా దేవుడు. ఆలోచించండి. ఇప్పుడు అందుకే మనము ఏది పడుతుంది విని కన్ఫ్యూజ్ కాకూడదు, ఏది పడితే వినకపోవడమే మంచిది. ఎందుకంటే మనము సత్యంలో ఉన్నప్పుడు, సత్య వాక్యం మనకు అందుతున్నప్పుడు దాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామో లేదో చూసుకుంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అబద్ధం కూడా నిజంగానే ఉంటది. మీరు గుర్తుపట్టవలసింది ఏంటంటే అబద్ధము కూడా నిజంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్పన వాక్యాలు చెప్పుకుంటున్నట మీ వలన, అంటే ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని వెంబడిస్తున్నారో, అబద్ధ బోధకులను వెంబడిస్తున్నారో వారి వలన లాభం సంపాదించుకుందరు. వారిని దేవుడు వదిలిపెడతాడా?
దేవుడు వాళ్ళు ఎందుకు పెడుతున్నా చెప్తున్నాడు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. ఎందుకంటే దేవదూతలు తప్పు చేసినప్పుడే వదలని దేవుడు, ఒక బోధకుడు మరి ధనాపేక్షతో కల్పనా కథలు చెప్పుతూ లాభమును ఆశించి ఎంతో మందిని చెడగొడుతుంటే తమ సొంత కల్పన వాక్యాల ద్వారా దేవుడు వదిలిపెడతాడా? అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటిగల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. దేవుడు న్యాయవంతుడు. దేవదూతలు తప్పు చేసినప్పుడే చీకటి బిలంలోకి పంపించిన దేవుడు ఈరోజు తప్పుడు బోధలు, అబద్ధ బోధలు కల్పనా వాక్యాలతో బోధన చేస్తే వాళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టాడు. కానీ మనము మన విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకునే ఉండాలి తప్ప మనం బోధనని విశ్వాసం నుంచి తొలగిపోయే బోధలు మనకు వద్దు. దేవుని వలన మనము బోధ విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మన విశ్వాసంలో బలపడాలి, దేవునికి దగ్గర అవ్వాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని రాకడ ఎలాగుంటుందంట, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రము చూస్తుంది ప్రభువారు వచ్చే ఆ దినము ఎప్పుడో దేవుడు చెప్పలేదు, కానీ ఆ వస్తున్న దినం ఎలాగుంటుందో కూడా రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చదివితే దేవుని వలన, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వేరే మంత్రులు ఒక రేంజ్లో వస్తారు కదండి. వాళ్ళు వచ్చే ముందు మొత్తము ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేస్తారు, ఆ ఏరియా అంతా వాళ్ళు ఆధీనంలో తీసుకుంటారు. మళ్ళీ ఫుల్ ఎస్కాట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కొన్ని వేల మంది సెక్యూరిటీ ఉంటుంది కదా. మన వస్తున్నాయని ఎవరు? సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఎలాగొస్తారంట, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు వినని వాళ్ళంతా కూడా చూస్తున్నప్పుడు మేము పట్టించుకున్న వాళ్ళు కూడా చూస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారే చూచెదరు. భోజనులందరూ ఆయనను చూచి రమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె ఈరోజు ప్రభుని నమ్ముకోండి అయ్యా, ప్రభుని నమ్ముకోండి, మారండి అంటే మాకు వద్దన్న వాళ్ళు తర్వాత 2వ రాకల్లో ఆ ప్రభుని చూసినప్పుడట రొమ్ములు కొట్టుకుంటారు. అయ్యో మేము వినకపోతుంది, అయ్యో మతం అంటేనే మరి ఈయననే నిజమైన రక్షకుడు దేవుడు కదా అని అప్పుడు బాధపడతారట. రొమ్ము కొట్టుకునే పరిస్థితి రాబోతుందని బైబిల్లో రాయబడిన మాటలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దేవుడు రాయించిన మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే దేవుని వల్ల మన వాక్యం వింటున్నామంటే ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి, దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి, దేవుడు ఏమి చెప్పాడో అది చేయడమే ఆయన ఆజ్ఞలు పాటించడం. దేవుడు వద్దనని చేయకపోవడమో చేయమని చేయడమే ఆయన ఆజ్ఞలు పాటించడం. కష్టమా ఏమన్నా? ఇప్పుడు ఆయన ఆజ్ఞలు దేవుడు చెప్పిన మాటలు పాటించడం కష్టమా? కష్టం కాదంటున్నాడు దేవుడు. మనము కష్టం అనుకోని భయపడాల్సిన అవసరం లేదు. అవి కష్టము కావు, ఎందుకంటే కష్టమైన మనకు చెప్పడు దేవుడు. మనం చేయగలిగేది మనకు చెప్తాడు. అదే మాట్లాడుతున్న 1వ యోహాన పత్రిక 5వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుంటే దేవుని వల్ల 1వ యోహాన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. 1వ యోహాన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును 2-3 వచనాలమ్మా. మనం దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞ నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించడం. మేము దేవుని ప్రేమిస్తున్నామండి, మాకు దేవుడు అంటే ప్రేమండి అని అంటున్నావా? దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావు అంటేనే దేవుని ప్రేమించినట్టు. అదే చెప్తున్నాడు. ఏమని? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు
భారమైనవి కావు. భారం ఏముండవవి, మనం చేయగలిగేటిగా దేవుడు చెప్పాడు. మనం చేయగలిగేటి దేవుడు మనల్ని పాటించమంటున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంటున్నాడు. అందుకే దేవుని వల్ల మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే ఆయన మాటలు లోబడి బతకడమే ఆయనను ప్రేమించడం, ఆయన చెప్పింది వినడమే దేవుని ప్రేమించడం. మన పిల్లలు మన మాట వింటే తల్లిదండ్రులకు మనకు సంతోషంగా ఉంటుందా కదా? చెప్పగానే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వద్దు అనగానే ఆగిపోయి పొమ్మనగానే పోయినప్పుడు మనకి సంతోషపడతాం కదా. అంటే మన మాట విన్నట్టు కదా. మన మాట మన పిల్లలు విన్నప్పుడు ఏ విధంగా మనం సంతోషపడతామో దేవుడు కూడా దేవుని పిల్లల మీద మనము ఆయన మాట వినాలని ఆశపడుతున్నాడు. న్యాయమే కదా, న్యాయమే కదండి. ఆయన పిల్లలమే కదా. ఆయన పిల్లలము కనుకనే మనకు రక్షణ ఇచ్చి మన కోసం తన కుమారుని పంపించి ఆ కుమారుని ఆ రక్త తరపున ద్వారా త్యాగం ద్వారా మనం కొనబడ్డాం కదా. కొనబడిన మనల్ని మళ్ళీ ఇక్కడ తప్పిపోతాము. ఎందుకంటే ప్రభువారు చెప్పిన మాట, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొను అంటే విశ్వాసాన్ని చెడగొట్టి ఎన్నో చివరి దినాల్లో ఉంటాయి. కన్ఫ్యూజ్ పడే పరిస్థితులు వచ్చేస్తాయి, కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఏది పడితే అది దాంట్లోకి వచ్చేసి ఏది పడితే దాంట్లో పెట్టేసి అది మనకి ఇష్టం లేకపోయినా మనం దాన్ని విన్నామనుకో ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చెడగొట్టే ప్రమాదము ఉన్నది. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకున్నారన్న ప్రభువారు కూడా మీరేం వింటున్నారో జాగ్రత్తగా ఎక్కడ చూసుకోవాలి? బైబిల్లో చూసుకోవాలి. బైబిల్ దగ్గరకు వచ్చేయాలి. ఏదైనా వినపడగానే బైబిల్లో మనము చెక్ చేసుకోవాలి. బైబిల్లో అలా ఉందా లేదా అని చూసుకునే అలవాటు మనకు ఉండాలి. దేవుని వల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ జరగబోతుంది. మనము కడవరి దినాల్లో ఉన్నాం. అతి దగ్గర ప్రభు రాకడ రాబోతుందనేది మనకు అర్థమవుతుంది కదా. చాలా మంది యేసుప్రభు వారు మన రెండవ రాకడ రెండోసారి వస్తానని ఎక్కడ చెప్పాడని కూడా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరలా వస్తానని ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు యేసు నేను మరలా వచ్చినప్పుడు మనం అదే కదా, యేసు మరలా వస్తున్నాడని విశ్వాసం కనుగొన్న మనం చదువుకున్నాం కదా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అని ఉంది అక్కడ. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తానని ఎక్కడ ఉంది? ఎందుకంటే మొదటి రాకకు ప్రత్యేకమున్నది ప్రభువారి రాకడికి, రెండవ రాకడ కూడా ప్రత్యేకమున్నది. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువారి రెండవ రాకడలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి రాకడైతే మనల్ని రక్షించడానికి, రెండవ రాకడైతే శిక్షించడానికి రాబోతున్నాడు. అది మనకు తెలియాలి. రెండవ రాకల్లో కొరడా పట్టుకొని రాబోతున్నాడు. మొదటి రాకల్లో కర్ణామేడిగా వచ్చిన ప్రభు రెండవ రాకల్లో కొరడామేడిగా రాబోతున్నాడు. అందుకే దేవుని వల్ల హెబ్రీ పత్రిక 9:28 ఆఖరి మాట చదువుకుంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 9:28 హెబ్రీ పత్రిక 9:28 అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, ఇది ఎప్పుడు? మొదటి రాకడ. మొదటి రాకడలో ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వాని యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం ఉన్నదా? బైబిల్లో రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. మొదటిసారి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఇక రెండవ రాకడలో ఎవరైతే ప్రభు రాకడ గురించి కనిపెడుతూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటున్నారో అలాంటి వారి కోసము రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. అంటే రెండవసారి రాబోతున్నాడు దేవుని వల్ల. అది మనం చాలా ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, ఎంతో మంది స్వార్థపూరితమైన బోధనలను సంఘం తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికండి, ఒక కుటుంబానికి ఆ యజమానికి ఒక కోళ్ళు ఉంటాయి కదండి. కోళ్ళు పెంచుకుంటారు కదా గ్రామాల్లో. ఆ కోళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఆ కుటుంబ యజమాని కానీ యజమానురాలు కానీ రోజు ఏదో ఒక గింజలు విసురుతూ ఉంటారు, చల్లుతూ ఉంటారు, అవి తింటూ ఉంటాయి. ఆ గింజలు విసిరే క్రమంలో ఆ యజమానురాలు లేదా యజమానుడు పిలిస్తే వచ్చేస్తాయి. అవి పిలవగానే వచ్చేస్తాయి కదా. భౌ అని పిలవగానే ఆ స్వరం గుర్తుపడతాయి.
కొత్త వాళ్ళు పిలిస్తే వస్తాయా? కొత్త వాళ్ళు పిలిస్తే రావు. అర్థం చేసుకోవాలి మనం. అంటే తన యజమానుడు ఏమోనో కోళ్ళే గుర్తుపడుతున్నాయి. ఇప్పుడు మనం ఎన్నో ఉండాలంటే బైబిల్లో ఇప్పటికే పండితులైపోవాలి మనం. అంటే ఒక్క కోళ్ళు మనము కోసుకొని తింటే అయిపోయే కోళ్ళే తన యజమానుడు స్వరం గుర్తుపడుతున్నప్పుడు మనం ఇన్ని రకాలుగా వింటున్న మనం ఏది సత్యబోధో ఏది అసత్యబోధో గుర్తుపట్టే విధంగా మనము దాంట్లో ఎదగాలి, సీనియర్ అయిపోవాలి. అందుకని దేవుని చిత్తం ఏంటో తెలుసా అండి? దేవుని చిత్తం మా ఎడల ఏంటి అంటే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని చిత్తం ఏంటో అక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషయందు కాక, ఇక్కడ చెప్పేశాడు. మరి ఇక్కడ ఆగుదాం, మనం ఈ మాట చదివి ఆగుదాం. మీలో ప్రతి ఒక్కరూ అన్యజనుల వల్లే కామాభిలాషయందు కాక అంటే మనము ముందుగా అన్యజనుల్లాగా కామాభిలాషలు మనకు ఉండొద్దు అనేది మనకు అర్థమైపోయింది. కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది ఎలిగి ఉండుటే దేవుని చిత్తం. ఘటమంటే మన జీవితం. క్రీస్తులో ఉన్న మన జీవితాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా కాపాడుకోవడం అనేది అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. అంటే మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన మనసును కాపాడుకోవాలి, మన ఆలోచన కాపాడుకోవాలి, మన చూపును కాపాడుకోవాలి. అన్ని వాక్య సంబంధంగా ఉండే విధంగా మనము చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు గనక ఆ తమ ఘటాన్ని అంటే తమ జీవితాన్ని కాపాడుకోవడమే దేవుని చిత్తము. అందరూ ప్రతి క్రైస్తవుడు, అందుకని మీలో ప్రతి వాడు అన్నాడు. అంటే సంఘములో ఉన్న క్రీస్తు నమ్మిన ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లో కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి తమ జీవితాన్ని ఏ విధంగా ఈ పాపలోకంలో పరిశుద్ధంగా కాపాడుకోవాలనేది ఎరిగి ఉండడము, అలా ప్రయత్నం చేయడము, అలా మనం బతకడమే దేవుని చిత్తం. మనలో దేవుని చిత్తం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడంటే ఆయనకుండే మొదటి లక్షణం ఆయనలో పాపం ఉండదు. దేవునిలో పాపం ఉండదు, దేవునిలో కామం ఉండదు, దేవునిలో స్వార్థం ఉండదు, దేవునిలో పక్షపాతం ఉండదు. దేవుని లక్షణాలు అండి. దేవుడు అనగానే పక్షపాతం లేని దేవుడు, దేవుడు అనగానే ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు అనగానే అందరినీ సమానంగా చూసే దేవుడు. ఈరోజు దేవుని నమ్మిన వారికి పాపులకు పుణ్యాత్ములకి ఒకటే రీతిగా వర్షాలు పడుతున్నాయి, ఒకటే రీతిగా పంటలు పడుతున్నాయి, ఒకటే రీతిగా అందరూ తింటున్నారు కదా. మరి దేవుడి దగ్గర పక్షపాతం ఉండదు. అది ఎప్పుడు మనకు జరుగుతుంది అంటే ఈ భూమి మీద బతికిన నాళ్ళు దేవుడు అలాగే ఉంటాడు. కానీ కన్నులేగానే రూల్స్ మారిపోతాయి, లేదా ప్రభు రాగానే రూల్స్ మారిపోతాయి. అందుకే ప్రతి వాడు క్రైస్తవుడు మనమంతా మన ఘటమును, మన జీవితాన్ని పరిశుద్ధత కలిగి కాపాడుకోవడమే దేవుని చిత్తమని వాక్యం మాట్లాడుతుంది. అందుకే దేవుని వల్లారా యేసుక్రీస్తు ప్రభువు అని నేను టాపిక్ డైవర్ట్ కాకుండా, ఎందుకంటే మళ్ళీ రెండవ రాకడికి ఎక్కువగా టాపిక్ డైవర్ట్ కాకుండా నేను జాగ్రత్త పడుతూ చెప్తున్నాను. ఇక్కడ మనం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ జాగ్రత్తలు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం ఏంటి? అదృశ్యమైన పరలోకం. ఆ కనపడని పరలోకం ఉన్నది, కనపడని దేవుడు ఉన్నాడు. చూడని యేసుక్రీస్తు మన కోసము ప్రాణం పెట్టాడు, రక్తం చిందించడం. మనకెన్నో ఆధారాలు ఉన్నాయి కదా, మనకెన్నో ఆధారాలు. బైబిల్ గ్రంథస్థం చేసి 66 పుస్తకాలుగా మన చేతిలో ఉన్నది. మనం ఎలిసినేమి వెళితే అక్కడ ఎన్నో భౌగోళికమైన ఆధారాలు కూడా మన కళ్ళ ముందు కనబడతాయి. ఎన్ని ఆధారాలు కలిగిన మన విశ్వాసం ఏంటి?
మనము కన్ను మూస్తే ఎలాగైనా పరదేశంలోకి వెళ్ళాలని, ప్రభువు రాకడ వస్తే ప్రభుత్వ పరలోకం, అశాశ్వతమైన లోకం వెళ్ళాలని మన ఘటాన్ని కాపాడుకోవాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని వలన పాతాళం ఉన్నది, పరలోకం ఉన్నది. అందుకే 3 ఆకాశాలుగా చెప్తాడు దేవుడు. 3 ఆకాశాలు. పరలోకాన్ని ఒక ఆకాశంగా మాట్లాడతాడు, మనమున్న భూలోకాన్ని ఒక ఆకాశంగా మాట్లాడతాడు, పాతాళ లోకాన్ని ఒక ఆకాశంగా మాట్లాడతాడు. దాన్ని 3వ ఆకాశం అన్నాడు దేవుడు. పాతాళ లోకం అనేది 3వ ఆకాశం. ఉన్నది 3 లోకాలు, ఉన్నది 3 లోకాలు. మనం ఒకప్పుడు దేవుల్లో పరలోకంలో ఉండేవాళ్ళం. మనం అంతా అక్కడి నుంచి భూలోకానికి వచ్చాము. ఇక్కడ కొన్ని సంవత్సరాల ఆయుష్కాలంలో దేవుడు మనము ఆయన కోసం బ్రతకవలసిన వారుగా పరీక్షింపబడడానికి కూడా మనల్ని పంపించాడు. ఒక్కొక్కరికి ఒక ఆయుష్కాలం ఏముంటుంది, 60, 70, 80 సంవత్సరాలు. మ్యాక్సిమం 80 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే వాళ్ళు ఈ కాలంలో అసలు కనబడడం లేదు. అక్కడ ఎక్కువ ఒక 90, 100 కనబడతా ఉంటారు. కానీ మ్యాక్సిమం యావరేజ్గా 70, 80 సంవత్సరాలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ 70, 80 సంవత్సరాల ఆయుసం దుఃఖం మంది రాయించాడు కదా. అలాంటి ఆయుష్ దుఃఖం కలిగిన 70, 80 సంవత్సరాలు మన దేవుని కోసం ఇక్కడ బ్రతికి మళ్ళా దేవుడున్న పరలోకము చేరాలి, విడిచి వచ్చిన పరలోకం మనం చేరాలి. లేదు మనము పాపులుగా చనిపోతే 3వ ఆకాశం, పాతాళంలో ఉన్న నరకానికి పంపబడతాం. అందుకే దేవుని వల్ల తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడల్లో ఉండేది, శాశ్వతంగా ఉండేది ఇక 2 లోకాలు. పరలోకం శాశ్వతం, పాతాళం శాశ్వతం. నిత్య అగ్ని దండన, నిత్యము ఉండే అగ్ని దండన అక్కడ. శాశ్వతమైన నిత్య జీవం, పరలోకం ఆనందం. పరలోకంలో ఇక భూలోకం ఉండదు కదా, ఇది నాశనం అయిపోతుంది, ఇది కాల్చబడుతుంది 2వ రాకల్లో. అదే చెప్తున్నాడు ప్రభువు. ఎలాగొస్తాడు 2వ రాకల్లో? ఒకసారి ఊహించుకుందాం, మనం చదువుకుంటూ ఊహించుకో ఎలాగుంటుంది అనేది. అప్పుడు ఏం చేస్తాడు 2వ రాకల్లో ప్రభువారు వచ్చినప్పుడు? 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. అగ్నిలో కాలిపోవడం, అగ్నిలో కాలిపోడండి. ఆయన దేవుడైన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై మొదటగా ఎవరికి తీర్పు? దేవుణ్ణి ఎరుగని వారికి. రెండవది మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి. అంటే చూడండి, మొదట దేవుణ్ణి ఎరుగని వారికి, రెండవ లిస్టులో మనమే ఉన్నాం. ఇప్పుడు సంఘాలకు వస్తున్నాము, రక్షణ పొందుకున్నాము, సంఘాలకు వస్తున్నాము. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది, లోబడకపోతే కూడా తీర్పే కదా. అందుకే అదే అంటున్నాడు. 2వ లిస్టులో ఎవరున్నాను? మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమ. ఇప్పుడు కొంతమంది మనల్ని శ్రమపరుస్తారు. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు. ఇప్పుడు మీరు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి, దేవుని న్యాయం ఎలా ఉంది? ఎవరైతే ఇప్పుడు క్రీస్తులో ఉండి శ్రమ పడుతున్నారో, నిందలు పడుతున్నారో, అవమానాలు పడుతున్నారో, అలాంటి వారికి పరలోకం ఏమవుతున్నాడు? అదే చెప్తున్నాడు అక్కడ. ఎవరు శ్రమ పెడుతున్నారో వాళ్ళకి శ్రమ, ఎవరు శ్రమ పొందుతున్నారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకోబోతున్నారు. రావడముతోనే మేఘారుడై వచ్చేస్తాడు, అగ్ని జ్వాల ప్రత్యక్షమవుతాడు, దేవదూతలతో వస్తాడు. మొదటగా పట్టుకున్న వారిని ఎవరిని? దేవుణ్ణి ఎరగని వారిని. రెండవదిగా సువార్తకు లోబడిన వారికి. అంటే సువార్తకు లోబడకుండా సంఘాలకు వచ్చిన ప్రయోజనం లేదు, అవునా కదా? ఇప్పుడు సంఘానికి వస్తున్నాము, మరి ఆఫీస్కి వెళ్తున్నాము. ఎగ్జాంపుల్, ఆఫీస్లో అక్కడ బాసు లేదా అక్కడ ఆఫీస్లో ఏమేమి చెప్తారో అవి మనం చేయాలి కదా. దానికి కదా మనం జీతం ఇస్తున్నాడు. అవి చేయకుండా మట్టిగా వెళ్ళి వస్తే జీతం ఇవ్వడు కదా, ఉంచుకోడు కదా. ఇక్కడ కూడా అది మనకు అర్థం కావడానికి చెప్పాను నేను. ఇక్కడ కూడా దేవుడు అంతే, సువార్తకు లోబడి బతకాలి, ఆయన మాటలు లోబడి జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని శాశ్వతమైన లోకము వెళ్తాం. అందుకే చూడండి, కొంతమంది ఎలాగుంటారు సంఘాల్లో, బయట విశ్వాసులుగా ఉన్న వాళ్ళు సంఘాలు ఉన్న కొంతమంది ఎలాగ ఉంటారంటే పైకి భక్తిలా కనబడతారు. పైకి భక్తి, వాళ్ళని చూడగానే అమ్మ ఎంత భక్తి అని మనకు అగుపడుతుంది. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు. అందుకే దేవుడు రాయించిన మాట ఒకసారి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వల్ల ఉండి పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆ భక్తిలో ఉన్న దేవుని శక్తిని ఆశ్రయించని వారినై ఆశ్రయించని వారునై ఉందరు. అట్లాంటి వారికి విముఖంగా ఉండి, లేదా నీ భక్తి పోతుంది. అర్థమైన దేవుని వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా, మన ఘటాన్ని కాపాడుకోవాలి కదా. ఏమంటున్నాడు దేవుడు, ఏం జాగ్రత్త చెప్తున్నాడు? ఎందుకంటే ప్రభు అని అన్నాడు కదా. ప్రభు అని ఏమన్నాడు? నేను మరలా వచ్చినప్పుడు, నేను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమిలో విశ్వాసం కనుగొనగా అన్నాడు కదా. ఆ విశ్వాసం మనం కాపాడుకోవాలంటే కొంతమంది ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఎలా ఉంటారట? పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని, అంటే భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారినై ముందరు. అట్టి వారికి విముఖుడమై ఉండము. లేదా నిన్ను మింగేస్తారు. ఇంట్లోకి పాము చొర్రింది అంటే మనము మామూలు లైట్ తీసుకుంటామండి. ఇంటిలోకి పాము వచ్చింది అనగానే ఎలాగైనా పాము పట్టేవాడిని, స్నేక్ స్నాచర్ని, ఇంకా ఎలాగైనా దాన్ని బయటికి వెళ్ళగొట్టడమో చంపడము మా కళ్ళతో చూసే వరకు మనం ఆ ఇంట్లోకి వెళ్ళాము. అవునా కదా? మరి ఒక ఇంటిలోకి పాము ప్రవేశిస్తేనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. ఈరోజు సంఘాల్లో ఎలాంటి బోధలు వచ్చాయో కూడా దేవుడు చెప్పాడు కదా. జాగ్రత్త పడాలి కదా దేవుని వారా, జాగ్రత్త పడాలి. బోధల విషయంలో మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. అందుకే బైబిల్ వాక్యాల్లో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. క్రొత్త నిబంధనలో దేవుడు ఎన్నో సూచనలు, ఎన్నో జాగ్రత్తలు మనకి చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్నో సూచనలు, జాగ్రత్తలు చెప్తున్నాడు. భక్తి ఉండగానే భక్తులైపోరు, ఆ భక్తుల శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. అలాంటి వారికి దూరంగా అంటున్నాడు దేవుడు. దూరంగా ఉండని దేవుడు అంటే మనం నేను దగ్గరికి పోతా అంటే మనని కూడా పక్కదారి పట్టించి ప్రమాదం ఉంటుంది. అందుకే చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాళ్ళరా, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన ఇప్పుడు మనం ఇంకా పసిపిల్లల్లాగా, ఇంకా పుట్టిన పిల్లల్లాగా ఉండొద్దంటే ఇప్పుడు మనం ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభుని నమ్ముకొని, కొన్ని సంవత్సరాలుగా సంఘాలకు వెళ్తున్నాం, సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం కదా, సంవత్సరాలుగా వింటున్నాం, సంవత్సరాలుగా సంఘానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొంటున్నాం, దేవుని పనిలో ఉంటున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం. దేవుని కోసం మనకు అర్థమైంది, మనం దేవుని పని చేయాలని అర్థమైంది కాబట్టి మనం లోబడి వెళ్ళిపోతున్నాం. కానీ ఏం చెప్తున్నాడు మనకు? జాగ్రత్తలు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా మనం. ప్రభువు అని అన్నారు కదా, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అన్నారంటే మనం జాగ్రత్త పడిపోవాలి. ఇప్పుడు అక్కడ ఆ పక్కన పాము తిరుగుతుంది, జాగ్రత్త అనగానే మనం ఎంత అలవాటు అయిపోతామండి. ఒక పెద్ద పాము తిరుగుతుంది అనగానే అటు పోము మనం. ఎందుకో అమ్మో అది ఇక్కడ భయం కదా. ఇక్కడ మనమే ప్రభు అని అన్నారంటే అమ్మో విశ్వాసాన్ని కనుగొనునా అంటున్నారంటే నా విశ్వాసం నేను కాపాడుకోవాలి కదా, జాగ్రత్త పడాలి కదా. దయ్యం ఎక్కడ మనల్ని పడగొట్టే ప్రమాదం ఉన్నది? బోధ దగ్గరనే కదా, వాక్యం దగ్గరనే కదా. వాక్యం నుంచి పక్కన పట్టించే అవకాశం సాతానికి ఉన్నది కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి ఏందట? మనుషుల మాయ ఉపాయముల చేత. మనిషి అనేవాడు మాయగాడు, మనిషి అంటేనే మాయలోడు కాదా? మనిషి అంటే మాయగాడు, మనిషి అంటే మాయలోడు. ఒక పులిని చూడగానే అమ్మది పులి, ఇది గాంధిస్తుంది, కాటు వేస్తుంది అని క్యారెక్టర్ అర్థమైపోతుంది. కానీ మనిషి క్యారెక్టర్ అర్థమవుతుందా? అమ్మో ఈయన ఎలాంటిదో, ఈయన ఎలాంటి వాడో, మంచివాడో చెడ్డవాడు, ఎన్ని అనుమానాలు మనిషి దగ్గర రాగానే కదా. మనిషి అంటేనే మాయగాడు, మాయలోనండి. ఇప్పుడు మనం వాళ్ళ మాయను పడిపోకుండా ఉండాలంటే ఇక దేవుడు వాక్యం ఇస్తున్నాడు, వాక్యం నేర్పిస్తున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే మనుషుల మాయ ఉపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము. కల్పింపబడిన మాటలు మనకొద్దు.
బైబిల్ అథెంటికేషన్. బైబిల్లో దేవుని వాక్యం మన చేతుల గ్రంథం ఫైనల్. ఇది దేవుడు సంపూర్ణం చేసి దీనికి ముద్ర వేసినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. ఆయన ముద్ర వేశానట, ఈ గ్రంథాన్ని కుడి చేతిలో పట్టుకున్నట పరలోకంలో. అది మన 11వ అధ్యాయంలో చూస్తాం. అది కుడి చేతుల్లో పట్టుకున్నాడు. కొత్త నిబంధన ముద్ర వేశాడు. ముద్ర దేనికి ఇస్తానండి? ముద్ర వేస్తే, ప్రభుత్వం సీలు వేస్తే ఎవరు కూడా ఓపెన్ చేయకూడదు కదా. సీలు వేసింది ప్రభుత్వం, ముద్ర వేసింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే సీల్ వేస్తారు. ఇక మళ్ళీ వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి తప్ప మధ్యలో ఎవరు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. బ్యాంకుల్లో కూడా సీల్ వేస్తారు. మళ్ళా మేనేజర్ ఎవరో మన క్యాషియర్ వచ్చి ఓపెన్ చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? కల్పింపబడిన ప్రతి ఉపదేశం, అంటే కల్పించే ఉపదేశాలు చాలా ఉంటాయి లోకంలో. అవన్నీ మనకొద్దు, ఆ కథలు మనకొద్దు. బైబిల్లో ఉన్న వాక్యమే ఆధారం. దేవుడు అది మాట్లాడాడా లేదా అది మనకు ప్రాముఖ్యం. అందుకే కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని చూడండి. విశ్వాసం తొలగిపోవడం అంటే ఇదే. ప్రభు అన్న మాట ఇదే. విశ్వాసం కనుగొన అంటే ఈ కల్పింపబడిన ఉపదేశాలు విని అదే కరెక్ట్ కదా, అవును కదా, అవును కదా, అవును కదా అనే వరకలా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక. అలా ఉండొద్దు. మనము అలా కొట్టుకునే వారు ఉండొద్దు. ఏదైనా వినగానే కన్ఫ్యూజ్ పరిస్థితి మనకు వద్దు. ఎందుకంటే మనం కన్ఫర్మ్ చేసాడు, ఎన్నో నేర్పించాడు మనకి. బైబిల్లో ఎన్నో మెలకువలు, దేవుని ఉద్దేశాలు, దేవుడు మనకు చెప్పిన జాగ్రత్తలు ప్రతిని తెలియజేశాడు. కాబట్టి మళ్ళా బైబిల్లోనే వెతుక్కోవాలి మనం తప్ప ఏది పడుతుంది ఈ కల్పించబడిన ఉపదేశాలు మనకు వద్దు. వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎవరు కొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి, మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యమనగా నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎదుగుదల ఇది కావాలి మనకి. క్రీస్తులాగా ప్రేమ కలిగి, క్రీస్తులాగా అన్ని విషయాలు ఎదుగుతూ ఉండాలి మనం. ఎందుకంటే పరిపూర్ణులు కావాలి కదా, సిద్ధపాటు ఉండాలి కదా, మనకి సిద్ధపాటు కావాలి కదా. మనం సిద్ధపాటు కలిగి క్రీస్తు ప్రేమలో అన్ని విషయంలో ఎదుగుతూ ఉండాలి. ఇది అంటే మన విశ్వాసంలో ఎదగడం అంటే ఇది. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మన సంఘంలో, మన మధ్య, మన కుటుంబాల మధ్య కూడా అలాంటి ప్రేమని సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. సత్యము చెప్పుచు క్రీస్తు వలె, క్రీస్తులాగా ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాలికి మనం. ఇది మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఎందుకన్నారంటే, ఇగో ఇలాంటి బోధన ద్వారా, ఇలాంటి కల్పనా వాక్యముల ద్వారా, ఇలాంటి కల్పింపబడిన ఉపదేశాల ద్వారా రకరకాలుగా దయ్యం ఏం చేస్తుంది? విశ్వాసాలను చెడగొడుతుంది. నువ్వు ఎలా బతుకుతావు, అలాగైతే ఎలా బతుకుతావు, అదెలా ఇదెలా అంటది. మరి దేవుడు చెప్పిన వాగ్దానం ఎట్టిపోతుంది? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్నీ అనుగ్రహించబడతాయి అనేది మర్చిపోయేలాగా చేస్తుంది. ప్రభు చెప్పిన వాగ్దానం కదా. ముందు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తా అంటే, ఆయన చెప్పింది మనం చేయకుండా నేను చెప్పినట్టు మీరు చేయక ఊరక ప్రభు ఎందుకు ఊరక పిలుచుకో ఎలా అంటాడు ప్రభు? ఆయన చెప్పింది మనం చేస్తే మన వెంబడి ఉండి మన ఎంట ఉండి నడిపిస్తాడు. మనకి ఎప్పుడు ఏం కావాలి, మన కుటుంబాలకి ఏం కావాలో ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఇచ్చే శక్తి గల దేవుడు ఆయన. కానీ మనం చేయవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. కనుక క్రీస్తు యేసు వారు భూమి మీదకి, క్రీస్తు యేసు వారు మరలా వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా అని 2వ భాగంలో ఇంకా బోధన ఎలాగుంటాయో కూడా చాలా క్లారిటీగా దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా జాగ్రత్తను కలిగి ఉండాలో చెప్పాడు. మన సూచనలు కూడా చెప్పాడు. 2వ రాకడికి మన ఆ దినం గురించి కూడా చెప్పాడు.
మరి ఇవన్నీ విన్న మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, వాక్యం ఎదుగుతూ ఉండాలి. మన ఘటాన్ని అంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుడున్న లోకము చేరే వరకు ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఎలాగైనా మన మంచి విశ్వాసముగా విశ్వాసరాళ్ళుగా ఎదుగుతూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు ఎప్పుడు వచ్చినా మనం ప్రభుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా, ప్రభు అక్కడ ఆలస్యమే దానికి ముందే మనం చనిపోతే పరదేశికి వెళ్ళే విధంగా మనమంతా బ్రతుకులాగున దేవుడు కృప చూపి అట్టి భాగ్యాన్ని అందరికీ దయచేయాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి ఉదయాల్లో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు మా ప్రభువారి మరలా రెండవ రాకడగా రాబోతూ ఉంటుండగా మరి ఆ విశ్వాసము కనుగొనునానే మా ప్రభువారు చెప్పిన ఆ మాటను బట్టి నైనా బైబిల్ గ్రంథంలో ఎన్నో రీతులుగానైనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నైనా. ఎలాంటి బోధలు ఉంటాయి, ఎలాంటి బోధకులు ఉంటారు, ఎలాంటి కల్పనా వాక్యాలు ఉంటాయి, ఎలాంటి కల్పించే ఉపదేశాలు ఉంటాయి, మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈరోజు నేర్పించావునైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఎలాగైనా మీరు పరలోకం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు నాయన. మీ ప్రయత్నం మా జీవితాలలో వ్యర్థం కాకుండా ఎలాగైనా మీరున్న పరలోకం వచ్చే వరకు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు మీరు చెప్పిన మాటలు లోబడి దీవించి అటు గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆత్మని బలపరచండి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే భాగ్యం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.